దాంట్లో నేను కూడా ఈ మధ్యన కొత్తగూడెం అన్ని ఏరియాలు తిరుగుతున్నప్పుడు కూడా సమస్యలు అర్థమైనాయి. నేను కూడా స్టీల్ అండ్ కోల్ మైన్స్లో కన్సల్టేటివ్ మెంబర్గా కూడా ఉన్నాను. కిషన్ రెడ్డి గారు మా 31 మంది ఎంపీలు అందరం కూడా కలుస్తూ ఉంటాం. చాలాసార్లు సింగరేణి సమస్య నేను దృష్టికి తీసుకొచ్చాను. గతంలో రేగా కాంతారావు అని ఉండేది. కాంతారావు గారు, హరిప్రియ గారు, మేము కూడా కొత్తగూడెంలో ఒక ప్రైవేట్ వ్యక్తికి కోల్ మైన్ ఇస్తే కూడా దాన్ని ఎట్టి పరిస్థితిలో నడపకూడదు, సింగరేణి ఆధ్వర్యంలో నడపాలని కేసీఆర్ గారు ఆదేశిస్తే ఎర్ర టెండర్లో కూడా కొత్తగూడెంలో కూడా ఒక రోజంతా కూడా దీక్ష చేశాం. కాంతారావు అన్న కూడా ఉన్నారు ఆ రోజు కూడా, వారు కూడా అందరం కలిసి చేశాం. సింగరేణి సమస్యలు చాలా మటుకు నాకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర వాటా 51% అయితే కేంద్ర ప్రభుత్వం వాటా 49%. దీంట్లో నైని కోల్ బ్లాక్ను అడ్డుకోవడం కూడా సైట్ విజిట్ ద్వారా ఇచ్చినటువంటి దాన్ని బయట పెట్టి ఒక సీఎం గారి బంధువులకు అప్పచెప్పే కార్యక్రమం కానీ రాను ఈ సింగరేణి అంతా కూడా బీజేపీ ప్రభుత్వం అయినా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కలిసి ప్రయాణం చేస్తున్నాయి వాస్తవంగా. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు సింగరేణిని కాపాడాలనుకుంటే సింగరేణికి ఇంకా మైన్స్ అన్నీ అలాట్ చేయాలి, దగ్గరుండి కాపాడాలి. ఎప్పుడైనా సరే సింగరేణిని కాపాడాలన్నా తెలంగాణ రాష్ట్రంలో యువతను కానీ బీసీలను కానీ ఎవరినైనా ఆదుకోవాలంటే కేసీఆర్ గారి ముందు చూపు, కేసీఆర్ గారి అధికారంలో ఉంటే తప్ప కావు ఇవన్నీ. నాకు తెలుసు. నేను అడిగాను కూడా, అన్న 49% మీకుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 51% వాటా ఉంది. 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు ఉన్నటువంటి సింగరేణిని ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఎందుకు పెట్టాలి? అవసరం ఏమొచ్చింది? 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణిని కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే లాభాల బాట పండించి అత్యధికంగా అభివృద్ధి చేసుకున్నాం, ఉద్యోగ అవకాశాలు పెంచుకున్నాం, డివిడెండ్ పెంచుకున్నాం, ఎక్కువగా లాభాలు ఇచ్చే స్థితికి తీసుకొచ్చి ముందుకు పెట్టాను. దాన్ని మళ్ళీ వెనక్కి పంపకండి, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టొద్దు అని మాత్రం నేను లెటర్లు ఇచ్చాను, స్వతహాగా చెప్పాను. అవసరమైతే ఎక్కడైనా కూడా మళ్ళీ పార్లమెంట్లో చర్చ తీసుకొచ్చి మనకు సింగరేణిని కాపాడే బాధ్యత కూడా నేను తీసుకుంటాను ఖచ్చితంగా కూడా. ఎందుకంటే కేసీఆర్ గారు అట్లా మాకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడ కూడా ఏం జరిగినా కూడా వదిలిపెట్టేది లేదు. కానీ మీరు ఇప్పుడు ఒక 4-5 నెలల తర్వాత రాబోయే ఎలక్షన్లో మనమందరం కూడా, నేను కూడా ఉంటాం మీతో పాటు, కష్టపడదాం. ఎందుకు 11 డివిజన్లలో జరిగే ఎలక్షన్లో వన్ సైడ్ ఎలక్షన్? ఎందుకంటే వాతావరణం కూడా మన పార్టీకి అనుకూలంగా ఉంది. అనేక అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో, రైతుల్లో, ఉద్యోగస్తుల్లో, విద్యావంతులు, మేధావుల్లో, కార్మికులు అందరికీ వచ్చేసింది. ఇట్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ గవర్నమెంట్. దీని తొందరగా దించుకోవాలి. సమయం వృధా అయిపోయింది. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2.5 సంవత్సరాలు ఎట్లా భరించాలి అనే దాని మీద రైతులు గోసపడుతున్నారు రోడ్ల మీద. కనీసం పండించిన పంటను కొనలేని స్థితిలో ఉన్నారు. ధాన్యం కొనలేరు, మొక్కజొన్నలు కొనలేరు, ఏమీ కొనలేరు. ఏది చేత కావట్లేదు ఈ ప్రభుత్వానికి. అనేక సమస్యలు ఉన్నాయి. అందరికీ అర్థమైపోయింది. ఏ ఎలక్షన్ వచ్చినా కూడా, మీ ఎలక్షన్ వచ్చినా కూడా ఇది కేసీఆర్ ఎలక్షనే, సింగరేణి ఎలక్షన్ కూడా కేసీఆర్ ఎలక్షన్ లాగానే, కేసీఆర్ ఎలక్షనే అని చెప్పుకొని మనం ముందు పోవాలి. ఖచ్చితంగా ముందు పోతాం. నెక్స్ట్ ఎలక్షన్ అధికారంలోకి వచ్చేది కూడా మనమే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఎండగడతాను. మేము తిరుగుతాం. మీ సమస్యలు కూడా చెప్పండి. మా వల్ల ఏది, పార్లమెంట్ మెంబర్ల వల్ల ఏది, మేమున్న ముగ్గురమైనా సరే రాజ్యసభలో కొట్లాడతాం. కేంద్ర మంత్రులకు ఇస్తాం, అవసరమైతే ప్రధానమంత్రిని కూడా కలుస్తాం. ప్రైవేటైజేషన్ నుంచి మాత్రం ఆపే ప్రయత్నం చేస్తాం. దాన్ని ఖచ్చితంగా ఒకవేళ అధికారంలో ఉండి వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినా కూడా కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే మళ్ళీ వాటిని క్యాన్సిల్ చేసే బాధ్యత కూడా కేసీఆర్ గారు తీసుకుంటారు. ఎందుకంటే వారి ఇష్టం. సింగరేణికే ఉండాలి, బొగ్గంటేనే సింగరేణి తప్ప ప్రైవేట్ వ్యక్తుల చేతులు పోవద్దనేది కేసీఆర్ గారు అన్నారు. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంకా ఏ పనులున్నా కూడా నా బాధ్యతగా నేను ముందుంటా, ఖచ్చితంగా చేద్దాం. ఇంకొకటి ఏంటంటే దీంట్లో కూడా ఒక చిన్న సబ్జెక్టు, బీసీలకు 42% అనేక మోసపూరిత హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు. దాని పట్ల కూడా మనం నిలదీయాలి, యూత్ను ముందు పెట్టాలి ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఈరోజు ప్రముఖంగా ఎక్కడికక్కడ సోషల్ మీడియా కానీ యూత్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ పార్టీనైనా సరే, అనేక పార్టీలన్నీ కూడా ముందుకెళ్తున్నాయంటే ఇవాళ యూత్, సీనియర్లతో పాటు యూత్ను కూడా కలిపి మనం చేయాలి. ఎందుకంటే డిపెండెంట్ జాబ్స్ కూడా కారుణ్య క్రింద నేను
లాస్ట్ వీక్ కూడా కొత్తగూడ నుంచి కొంతమంది వస్తే నేను ఆ సిఎండి జ్యోతి బుద్ధప్రకాష్తో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా పెట్టాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత మీరు వచ్చిన తర్వాత పెట్టలేదు, ఇది అన్యాయం జరుగుతుందని చెప్పాను. నేను బోర్డు మీటింగ్ పెట్టాలని చెప్పాను, వచ్చే నెల ఖచ్చితంగా పెడతానని చెప్పారు. అది పెట్టేదాకా నేను కూడా వెంట పడతాను కూడా. మళ్ళీ ఖచ్చితంగా నేను నెక్స్ట్ మంత్ పెట్టించే ఏర్పాటు చేస్తా. ఎందుకంటే చాలామంది మిత్రులు వచ్చారు, పిల్లలు వచ్చారు, మాకు ఇస్తలేరు సార్ బోర్డు మీటింగ్ పెడుతుంటే దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేసిన, ఖచ్చితంగా కూడా నిలదీస్తా. ఇంకే పనులున్నా కూడా చేసే బాధ్యత నాది. మన పార్టీని అధికారంలో తెచ్చుకోవాలి, మీరు కష్టపడాలి, మీతో పాటు మేము ఉంటాం. థ్యాంక్ యూ అన్న. ఈ అవకాశం ఇచ్చిన ఈశ్వరన్నకి, రాజిరెడ్డి అన్న గారికి ధన్యవాదాలు చెబుతూ, నా మిత్రులు కొంతమంది ఎంపీలు వచ్చి ఉన్నారు, పార్లమెంట్ మా కమిటీ మెంబర్లు, నేను వారిని కలవాలి, లేదంటే ఇంకా ఉండేవాడిని అయిపోయేదాకా కూడా. సారీ, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. బొగ్గంటే సింగరేణి అని కేసీఆర్ గారి ఆలోచనను చెప్పినటువంటి రవిచంద్ర గారికి